శ్రీ వరలక్ష్మి అమ్మవారికి నమః. ఒక ఇంట్లో బంగారం ఉంది, ధనం ఉంది, పెద్ద ఇల్లు ఉంది, కానీ ఆ ఇంట్లో సంతోషం మాత్రం లేదు. మరో ఇంట్లో పెద్దగా ఆస్తిపాస్తులు ఏమీ లేవు, కానీ ఆ ఇంట్లో ప్రతిరోజు దీపం వెలుగుతూ ఉండేది. భక్తి ఉండేది, ప్రేమ ఉండేది, పంచుకునే మనసు ఉండేది. ఒక శ్రావణ శుక్రవారం ఆ చిన్న ఇంటి గుమ్మం దగ్గరకు ఒక వృద్ధురాలు వచ్చింది. ఆమె ఆకలితో ఉంది. ఆ ఇంటి ఇల్లాలు తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని ఆమెకు ఇచ్చింది. అప్పుడు ఆ వృద్ధురాలు ఒక మాట చెప్పింది. అమ్మా, నువ్వు ఈరోజు ఎవరికి భోజనం పెట్టావో తెలుసా? ఆ ఇల్లాలు ఆశ్చర్యపోయింది. ఆ వృద్ధురాలు ఎవరు? ఆమె ఎందుకు అలా అడిగింది? ఆ రోజు ఆ ఇంట్లో జరిగిన అద్భుతం ఏమిటి? ఈ భక్తి కథను చివరి వరకు వినండి. శ్రీ వరలక్ష్మి అమ్మవారి కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ కథను ప్రారంభిద్దాం. పూర్వకాలంలో ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సుమతి అనే గృహిణి కూడా ఉండేది. సుమతికి భర్త, 2 పిల్లలు. కుటుంబం చాలా సాధారణమైనది. భర్త కష్టపడి పనిచేసేవాడు. వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునేవాడు. సుమతికి మాత్రం చిన్నప్పటి నుంచే లక్ష్మీ అమ్మవారిపై ఎంతో భక్తి. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసేది. గుమ్మానికి అందమైన ముగ్గు వేసేది. పూజ గదిలో దీపం వెలిగించి, అమ్మా లక్ష్మీదేవి, మా ఇంట్లో ధనం కంటే ముందు ధర్మం ఉండాలి, సుఖం కంటే ముందు సంతోషాన్ని పంచుకునే మనసు ఉండాలి, మా కుటుంబాన్ని నీ కృపతో కాపాడు అని ప్రార్థించేది. సుమతికి ఒక అలవాటు ఉండేది. తన ఇంటికి ఎవరైనా ఆకలితో వస్తే వారిని ఖాళీ చేతులతో పంపేది కాదు. తన దగ్గర ఎంత ఉన్నా అందులోంచి కొంత పంచేది. ఆమె భర్త కూడా అంతే. మన దగ్గర తక్కువ ఉన్నా పర్వాలేదు, మనసు మాత్రం పెద్దగా ఉండాలి అని చెప్పేవాడు. కొన్ని రోజుల తర్వాత శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ మాసం అంటే సుమతికి ఎంతో ఇష్టం. ప్రత్యేకంగా శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారిని భక్తితో పూజించటం. ఒకరోజు ఆమె భర్తతో, ఈ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని ఉంది అని అంటుంది. భర్త సంతోషంగా, నీకు అమ్మవారిపై అంత భక్తి ఉంటే తప్పకుండా చేసుకో, మన దగ్గర ఉన్నదానితోనే పూజ చేద్దాం అన్నాడు. సుమతి చాలా ఆనందిస్తుంది. పూజ కోసం పెద్దగా ఖర్చు చేయలేదు. తన దగ్గర ఉన్న పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు తీసుకుంది. ఇంటిని శుభ్రంగా అలంకరించి పూజా మందిరంలో అమ్మవారి చిత్రాన్ని అందంగా పెట్టి దీపం వెలిగించింది. ఆ రోజు ఆమె మనసంతా భక్తితో నిండిపోయింది. సుమతి తనకు చేతనైనంతగా నైవేద్యం తయారు చేసి పూజ పూర్తి చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టింది. చేతులు జోడించి, అమ్మా, నాకు బంగారం, వెండి, పెద్ద ఆస్తులు వద్దు, నా భర్త, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, మా ఇంట్లో ఎప్పుడూ గొడవలు లేకుండా ప్రేమగా ఉండాలి, ఎవరైనా మా ఇంటి గుమ్మం దగ్గరకు సహాయం కోసం వస్తే వారిని ఆదుకునే శక్తిని మాకు ఇవ్వు తల్లి, మా ఊరిలో ప్రతి కుటుంబం సుఖంగా ఉండాలి, అమ్మా, ఇదే నా కోరిక అని ప్రార్థించింది. పూజ పూర్తయింది. సుమతి ప్రసాదాన్ని సిద్ధం చేస్తుండగా గుమ్మం దగ్గర నుంచి ఒక మెల్లని స్వరం వినిపించింది. అమ్మా, కొంచెం అన్నం పెడతావా? సుమతి బయటకు వచ్చింది. అక్కడ ఒక వృద్ధురాలు నిలబడి ఉంది. ఆమె చాలా అలసిపోయినట్టుగా కనిపించింది. సుమతి వెంటనే, అమ్మా, లోపలికి రండి, ముందు కూర్చోండి అంది. వృద్ధురాలు, నాకు చాలా ఆకలిగా ఉంది తల్లి అంది. సుమతి ఇంట్లో చూసింది. ఆ రోజు వ్రతం కోసం చేసిన నైవేద్యము, ప్రసాదం మాత్రమే ఉన్నాయి. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, అమ్మా, ఇవే ఉన్నాయి, మీరు ముందుగా భోజనం చేయండి అని వృద్ధురాలకు పెట్టింది. వృద్ధురాలు భోజనం చేసింది. ఆమె ముఖంలో అయితే చాలా ఆనందం కనిపిస్తుంది. భోజనం చేసిన తర్వాత సుమతిని చూస్తూ, అమ్మా, నువ్వు ఈరోజు ఎవరికి భోజనం పెట్టావో తెలుసా అని అడిగింది. సుమతి ఆశ్చర్యంగా, ఆకలితో ఉన్న ఒక అమ్మకు భోజనం పెట్టాను, అంతే కదమ్మా అంది. వృద్ధురాలు చిరునవ్వు నవ్వి, దేవుడిని గుడిలో వెతకటం సులభం, కానీ ఆకలితో ఉన్నవారిలో, బాధలో ఉన్నవారిలో, సహాయం కోరేవారిలో దైవాన్ని చూడటం గొప్ప భక్తి. సుమతి ఆ మాటలు విని చేతులు జోడించింది.
అమ్మా, మీరు ఎవరు అని అడిగింది. వృద్ధురాలు ఒక్కసారిగా ప్రకాశవంతమైన రూపంలోకి మారింది. ఆమె చుట్టూ వెలుగు విరజిమ్మింది. సుమతి ఆశ్చర్యంతో నేలపై కూర్చుని నమస్కారం చేసింది. ఆమె ముందు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి దర్శనమిచ్చింది. సుమతి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. అమ్మా, నిజంగా నువ్వేనా అని కన్నీళ్లతో అడిగింది. అమ్మవారు ప్రేమగా, అవును తల్లి, ఈరోజు నీ భక్తిని పరీక్షించడానికి నీ ఇంటికి వచ్చాను. నువ్వు నన్ను సంపద కోసం పూజించలేదు. నీకు ఉన్నదానిలోనే సంతోషంగా ఉండి ఇతరులకు పంచే గుణాన్ని కలిగి ఉన్నావు. అందుకే నీ భక్తి నాకు ఎంతో ప్రీతికరమైనది అని అన్నారు. సుమతి, అమ్మా, నాకు మీ ఆశీర్వాదం తప్ప మరేమీ వద్దు అంది. అప్పుడు అమ్మవారు, నీ కుటుంబంలో ధనం అవసరమైనంత ఉంటుంది, కానీ దానికంటే ముఖ్యంగా ఆరోగ్యం, ఐకమత్యం, సంతోషం, ధర్మబుద్ధి, దయ ఎల్లప్పుడూ ఉండాలి. నీ ఇంటి గుమ్మం నుంచి ఆకలితో ఎవరూ వెళ్ళకూడదు. నీ చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చేస్తూ ఉండు. అదే నాకు నీవు చేసే నిజమైన పూజ అని ఆశీర్వదిస్తారు. సుమతి చేతులు జోడించి, అమ్మా, నా కుటుంబాన్నే కాదు, మా గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించు తల్లి అని కోరుకుంటుంది. అమ్మవారు ఎంతో సంతోషిస్తారు. తల్లి, నీ మనసు కోరినట్లే అందరికీ నా అనుగ్రహం కలుగుగాక అని ఆశీర్వదించి అంతర్ధానమవుతారు. ఆ రోజు తర్వాత సుమతి కుటుంబంలో మంచి మార్పులు మొదలవుతాయి. భర్తకు మంచి అవకాశాలు వస్తాయి. పిల్లలు చదువులో అభివృద్ధి చెందుతారు. ఇంట్లో ఎప్పుడూ నవ్వులు, సంతోషంగా ఉండేది. కానీ సుమతి మాత్రం ఎప్పుడూ గర్వంతో ఉండేది కాదు. ఇదంతా అమ్మవారి దయ అని చెప్పేది. ఎవరైనా కష్టాల్లో ఉంటే తనకు చేతనైనంత సహాయం చేసేది. ప్రతి శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని పూజించి, అమ్మ, మా ఇంట్లో మాత్రమే కాదు, అందరి ఇళ్లల్లోనూ నీ కృప నిండాలి అని ప్రార్థించేది. ఆమె భక్తిని చూసి గ్రామంలోని ఇతర మహిళలు కూడా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేయటం ప్రారంభించారు. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు కాదు. ఇంట్లో ప్రేమ ఉంటే అది లక్ష్మి, ఆరోగ్యం ఉంటే అది లక్ష్మి, మనసులో దయ ఉంటే అది లక్ష్మి, ధర్మం సంపాదించిన సంపద ఉంటే అది లక్ష్మి, ఇతరులకు సహాయం చేసే మనసు ఉంటే అది లక్ష్మి. మన ఇంట్లో దీపం వెలిగించడం ఎంత ముఖ్యమో, మన హృదయంలో మంచితనం అనే దీపాన్ని వెలిగించడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఈ వరలక్ష్మి వ్రతం రోజున మనం అమ్మవారిని భక్తితో పూజిద్దాం. మన కుటుంబం కోసం మాత్రమే కాకుండా, అమ్మా లక్ష్మీదేవి ప్రతి ఇంట్లో సుఖశాంతులు ఉండేలా చూడు. ఎవ్వరూ ఆకలితో ఉండకూడదు, ఎవ్వరూ ఒంటరిగా బాధపడకూడదు. అందరికీ ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం ప్రసాదించని ప్రార్థిద్దాం. నిజంగా మనస్ఫూర్తిగా అమ్మవారిని పిలిస్తే ఆమె కృప తప్పకుండా మనపై ఉంటుంది. శ్రీ వరలక్ష్మి అమ్మవారికి జై. శ్రీ మహాలక్ష్మీ దేవికి జై. ఓం శ్రీం మహాలక్ష్మై నమః. ఈ పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారి ఆశీర్వాదము మీ ఇంట్లోనూ మీ కుటుంబ సభ్యులందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరలక్ష్మీదేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా, మా ఇంటి వేల్పు నీవమ్మా, నా కల్పవల్లి రావమ్మా, మనసార దేవి నీవమ్మా, మమ్మేలు తల్లి రావమ్మా, మనసార దేవి నీవమ్మా, మమ్మేలు తల్లి రావమ్మా, వరలక్ష్మీదేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా. ఓం శ్రీ వరమహాలక్ష్మి నమోస్తుతే.